నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన ఓట్ల లెక్కింపులో తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ 19,918 ఓట్ల మెజారిటీతో తన విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 21 రౌండ్లకు గాను వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్పై 19,918 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. పలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నారు. విద్యార్థి దశ నుండే తనకున్న రాజకీయ అనుభవాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి దగ్గరగా ఉంటూ తాను ఏ స్థాయిలో ఉన్న అందరివాడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. పాసం సునీల్ కుమార్ విజయంపై గూడూరు నియోజకవర్గ టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కౌంటింగ్తో ప్రజలు నివాసాలలో టీవీలకే పరిమితం కావడంతో గూడూరు పట్టణంలో వీధులన్నీ ఖాళీగా మారాయి. నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గూడూరు పట్టణంలో ప్రజలు తమ నివాసాలలో ఎన్నికల ఫలితాలు చూస్తూ నివాసాల్లోనే ఉండడంతో నిరంతరం రద్దీగా ఉండే హాస్పిటల్ రోడ్డు, రాజా వీధి, కుమ్మరి వీధి, బజారు వీధి జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. పలు ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యే అభ్యర్థుల నివాసాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఫలితాలను ఎప్పటికప్పుడు టీవీలు, సెల్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ వ్యక్తి 3 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికైన దాఖలాలు లేవు. ఈసారి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపించి సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా నిలిపారు. వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత 2 పర్యాయాలు ఓడిపోయినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో 16,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. మొత్తం 20 రౌండ్ ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 19 రౌండ్లు పూర్తయి 20వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. గెలుపు సాధించడంతో మనుబోలు గ్రామంలో టీడీపీ నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం మనుబోలు గ్రామంలోనే తెలుగుదేశం పార్టీకి 1064 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ యువత తిరుపతి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు చేరెడ్డి పట్టాభిరామరెడ్డి, మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చింతల వెంకటేశ్వర్లు, పరిమళ సురేష్, కలికి రమేష్ రెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, యారాసి రవికుమార్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు కాదు, జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మునుగోలులో జనాలు సెలబ్రేట్ చేసుకున్నారు. గౌరెడ్డికి 4 టర్మ్ నుంచి 400 ఒకసారి, 43 ఒకసారి, 200 చిల్లర ఒకసారి, మొత్తం కలిపితే 700 ఓట్ల మెజార్టీ వాళ్ళు తెచ్చింది. 3 టర్ములు కలిపి ఈ టర్మే 1000 చిల్లర. మొత్తం ఒకేసారి చూపించాడు. 2024 సంవత్సరంలో సోమిరెడ్డి గారికి రాసి పెట్టింది సర్వేపల్లి. ఈరోజు శాసనసభ ఓటర్ లెక్కింపులో అత్యధికంగా జనాలు అభిమానం, ఆత్మీయత ఎక్కడి నుండో తెలియదు కానీ రామారావు వచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని స్థాపించాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విద్యార్థులు దాదాపుగా లక్షల లెవెల్లో లీడర్లను జనాలు కూడాను ఉత్సాహంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంది. ఇక సర్వేపల్లి నియోజకవర్గం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పి ఇదిగా ఉంది. ఆ చిన్న వాళ్ళకి 10-11 ఆలోచన వచ్చేది. ఈరోజు ఆయన జనాల్లో కూడా ఓడిపోయినాడు అని చెప్పి ఒక విశ్వాసం మనసులో ఉండింది. పార్టీ అధికారులు రావాలని ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు
నీచమైన ఈ పరిపాలనను చూసి ఓర్వలేక చిన్న పెద్ద అనేది కూడా లేకుండా అడగకుండానే వచ్చి ఓట్లు వేసి ఈ విధంగా మెజార్టీ తెప్పించి పెట్టారు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి వచ్చింది. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి జనము ఎప్పుడు తెలుగుదేశం వస్తుందా, ఎప్పుడు వేద్దామా, ఈ రాక్షసుని ఎప్పుడు బలి కొందామా అని ఈ ప్రజలు నిర్ణయిస్తున్నారు. కాకపోతే ఈ సర్వేపల్లిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. ఈ 3 సార్లు గెలిచిన చరిత్ర ఈ సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారికి. ఇదే విధంగా 2 సార్లు ఓడిపోయిన గెలిచిన గోవర్ధన్ రెడ్డికి అంతకు మించి మెజార్టీతో గెలిచి ప్రజలు అధికమైన ఓటుతో కసితో చంద్రమోహన్ గెలిపించారు. ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని అరాచకాలు, అన్యాయాలు, భూతంగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని మట్టి కనిపించి ఈరోజు ప్రజలు కసి తీర్చుకున్నారు. రాక్షసుల పాలనపై రాముడు పాలన వచ్చింది. ఈ చంద్రబాబు గెలిపించిన ప్రజలకి, సర్వేపల్లి ప్రజలకి, ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకున్నాం. అదేవిధంగా ఇంకా ఆయన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మంత్రి పదవి చేసి ఈ సర్వేపల్లిని ఈ మనుబోలు గ్రామంలో ఇచ్చిన హామీలన్నీ మేము జేరెడ్డి రామరెడ్డి గారు కానీ రాము కానీ ఈ ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి సందర్భంగా గెలుపుకి కారణమైన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కాబోయే ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రమాణ శ్రీకారానికి ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మనుబోలు మండలంలో ఇప్పటి వరకు ఎన్నలేని రీతిలో గెలిచిన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, జనసేన పార్టీ మనుబోలు మండలాధ్యక్షుడిగా ఎంతో కృషి చేసి టీడీపీ నాయకులు అలాగే టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కూటమి అభ్యర్థులకి గెలుపుకు తీసుకు కారణమైనందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి గేట్ రైల్వే సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కొండపల్లి శివకుమార్, హేమలత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. शिवा रुद्रस्य वेशतीर्थयानो भवजीवसे हिमागम शंकराय नमः शूलपाणिये नमः खड्वांगिने नमः विष्णुकां विष्णुशोभादत्तिनी सानो मां नरेशमोज्जदोहानमे देवताभ्यो नमः आनन्ददिव्यमङ्गलनीराजं दर्शयामि ओं तदेवलकं सिद्धं तदेवताराभं चन्द्रभं जपाभिषेके विनियोगः अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः दूरवशुभशुभात्मने कवचं शिवतराय च सर्वज्ञत्वात्मने हस्त्राय अवदच्छनं सहस्राक्षतोषते निषेधिशल्यानां शपतये नमो नमो निचेरवे नवदीवन्मवामहे गविङ्गवीनामुवस्रवधूषिने च नमो चिन्निने च कवचाश्विश्वशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गम् एवं सिंहदेवस्य शिवाष्टोत्तरनामावली पूजा नमः शंभवे च मह्योभवे च नमः शंकराय नमस्काराय हस्ते विभशस्तवे शिवाः शंकराय यत्विषे मते पदेनां पदये भवते तलोः शिवाच ध्यायाय पतयानो रुद्रमुरया अरुणाय नमः भस्मोधूषियो नात्मयान् सोमयज्ञमः पुण्यं एकबिल्वं चिने शिवलिङ्गम् अस्तधलो तत्प्रणमामि सदा शिव. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.